గతంలో ఈ ఆలయంలో అన్ని రకాల కైంకర్యాలు చేస్తూ వైభవంగా జాతరలు పూజలు నిర్వహించారు. కాలక్రమేణా మారిన పరిస్థితులతో ఆ గుడిలో ఉత్సవ విగ్రహాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేదు. దీంతో జోగిపేట నుంచి ఇతర ప్రాంత ఆలయాలకు ఆ విగ్రహాల్ని పంపి పూజలు జరిగేలా చేశారు. ఈ మధ్యకాలంలో తిరిగి దేవతా విగ్రహాల్ని జోగిపేటకు తీసుకొచ్చారు. విగ్రహాల పునరాగమనంపై స్థానిక భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్లోని రంగనాథ ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉంది. గోపురం ముందున్న మహిషాసురమర్దిని తదితర శిల్పాలు రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యుల హయాంలో క్రీస్తు శకం 9 నుంచి 11 శతాబ్దాల మధ్య చెక్కినవని పురాతన శాస్త్రవేత్తలు వెల్లడించారు. చెరువుగట్టున నాగుల కట్టపై వెలిసిన చెన్నకేశవ, జనార్దన, నాగదేవతల విగ్రహాలు కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల కాలం 11 నుంచి 13 శతాబ్దాల మధ్యవని, చెన్నకేశవ విగ్రహం చుట్టూ ఉన్న మకర తోరణం, శ్రీదేవి, భూదేవి, దశావతార శిల్పాలకు చారిత్రక ప్రాధాన్యముంది. ఈ శిల్పాలు అలనాటి అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి అద్దం పడుతుంటాయి. పూజలు నిర్వహించటం రక్షణ విషయంలో ఇబ్బందిగా మారుతోందని సరిగ్గా 30 ఏళ్ల క్రితం పంచలోహ విగ్రహాలను జోగిపేట నుంచి తూప్రాన్ సమీపంలోని నాచారం లక్ష్మీ నరసింహ దేవాలయానికి చేరవేశారు. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకురావటంతో జోగిపేటలో పండగ వాతావరణం ఏర్పడింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆందోల్ రంగనాథ స్వామి దేవాలయంలోని విగ్రహాల పునరాగమనంపై స్థానిక భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామ, 4 ఆల్వార్ల విగ్రహాలు, పూజా సామాగ్రి తిరిగి జోగిపేట ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ చరిత్రను చాటి చెప్పడంతో పాటు ఆలయ అభివృద్ధికి పూనుకున్నారు. కోనేరును శుభ్రం చేయించి తిరిగి వాడుకలోకి తేవాలని నిర్ణయించారు. ఈ నెల 25వ తేదీ నుంచి గుడిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు మే 31న జరగనున్న నూతన రథోత్సవ వేడుకలతో ముగియనున్నాయి.